దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ క్రీస్తు పరిచర్య అనుచరులను సహోదరులందరికీ నా హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ దిన ధ్యానంలోకి వెళ్తే, దేవునికి మన జీవితాల్లో మనం ప్రథమ స్థానము ఇస్తున్నామా? దేవునికి మన జీవితాల్లో మనం ప్రథమ స్థానం ఇస్తున్నామా? అయితే దీని గురించి ఉదాహరణకి, అంటే మన జీవితంలో మనము దేవునికి ప్రథమ స్థానం ఇస్తే, అంటే మొదటి స్థానం ఇస్తే ఎలాగుంటుందో మీకు పరిచయం చేయడానికి ఒక విశ్వాసి జీవితాన్ని మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. అయితే ఆయన ఎవరో కాదు, ఎరిక్ లిడిల్ అనే అతని గురించి, అతని జీవితం, అతని విశ్వాస జీవితం గురించి, అతను ఎలాగూ దేవునికి ప్రథమ స్థానం ఇచ్చాడో, ఎలాగ హెచ్చింపబడ్డాడో మనం తెలుసుకొని దాని నుంచి వాక్యాన్ని పొందుకుందాం. అయితే ఈ ఎరిక్ లిడిల్ అతను ఇంగ్లాండ్కి సంబంధించిన వ్యక్తి. ప్యారిస్లో జరిగే పరుగు పంద్యానికి ఈయన పాల్గొంటాడు. అయితే ఈయన గొప్ప క్రీడాకారుడు. అయితే ఇంగ్లాండ్ నుంచి ఇతను వస్తాడు. అయితే ప్యారిస్లో జరిగే పరుగు పందెంలో పాల్గొనడానికి వస్తాడు. అయితే ఈయన 100 మీటర్లు పరిగెత్తాలని వాళ్ళ కోచ్ చెప్తారు. అయితే ఈయన 100 మీటర్లో పరిగెత్తానే ప్రతిభావంతుడు. 100 మీటర్లో ఈయన పరిగిస్తే కన్ఫామ్గా ఇతను ఫస్ట్ వస్తాడు. అంత ప్రతిభావంతుడు అనమాట, అంత మంచి క్రీడాకారుడు. అయితే ఈయన ఆ 100 మీటర్లు, అంటే ఆ సంవత్సరం ముందు, ఆ 100 మీటర్లు పరుగు పందానికి 2 రోజుల ముందు ఇతని స్నేహితులతో కూర్చొని ఒక దగ్గర మాట్లాడుకుంటున్నప్పుడు అతను వాళ్ళ స్నేహితులకు చెప్తాడు, నాకు ఆరాధన దినం, అంటే ఆదివారం ఆరాధించే దినం కాబట్టి దాని కొరకు, అంటే ఆ ఆరాధన దినం ధ్యానించుకొనుట కొరకు ఎంత పెద్ద పనినైనా కూడా ఆపుకుంటాను. చివరికి నా 100 మీటర్ల పరుగు పందెం, ఈ సంవత్సరపు 100 మీటర్ల పరుగు పందెం ఆ రోజు ఆదివారం పొద్దున పెడితే కూడా నేను దాన్ని నిరాకరిస్తానని వాళ్ళ స్నేహితులతో అంటాడు. అయితే వాళ్ళ స్నేహితులు, వాళ్ళ కోచ్ అందరూ అతన్ని దూషించడం మొదలు పెడతారు, తిడతారు. అంటే నీకేం పిచ్చా, నువ్వేంటి అంటున్నావు, అలా అనద్దు అని అతనికి సర్ది చెప్పాలని చూస్తారు. అయితే అతను పెద్దగా పట్టించుకోక ఏమవుతుందంటే ఆ రోజు, అంటే ఆ సంవత్సరం ఈ 100 మీటర్ల పరుగు పందెం మొదలవుతుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిందంటే, ఆ పరుగు పందెం అతను అనుకున్న ఆదివారం పొద్దున్నే మొదలవుతుంది. అతను వెళ్ళకూడదు అనుకున్న ఆదివారం పొద్దున్నే ఆ పరుగు పందెం మొదలవుతుంది. వాళ్ళ స్నేహితులు, వాళ్ళ కోచ్, వాళ్ళ మేనేజర్ అందరూ వచ్చి ఆ పరుగు పందెానికి సిద్ధం అవ్వు అంటే ఇతను ఒకటే మాట చెప్తాడు, ఏంటంటే నేను పరుగు పందెానికి రాను, నేను పరుగు పందెంలో పాల్గొన్నాను, ఎందుకంటే ఇది నా దేవుని దినం, నా దేవునికి ఇచ్చే దినం, ఇది దేవుణ్ణి ఆరాధించే దినం కాబట్టి నేను ఈరోజు పరుగు పందానికి రాను అని చెప్తాడు. అయితే అందరినీ ఇతన్ని తిడతారు, ఏంటి దేశం ఇంత డబ్బులు పోసి నేను ట్రైన్ చేసి ఈ 100 మీటర్ల పరుగు ఎంతో ముఖ్యమైనది, పందాల్లో నువ్వు కానీ పరిగెత్తావంటే నీకు ఉన్న స్థానం వస్తుంది, అది ఇది నువ్వు ఇలా చేయొద్దు అని చెప్తే కూడా ఇతను పెద్దగా పట్టించుకోపోగా ఆ సంవత్సరపు పరుగు పందాల్లో కూడా పాల్గొనడు. ఆయన పాల్గొనడు. ఈయన పాల్గొన్నందున ఆ సంవత్సరం వేరే దేశం ఆ పరుగు పందెంలో ఫస్ట్ వస్తుంది. వేరే దేశం ఫస్ట్ వస్తుంది, ఇంగ్లాండ్ రాదు. అయితే అయిపోయిన తర్వాత ఇతను ఒక దగ్గర కూర్చో ఉంటాడు. ఈ ఎరిక్ లిడిల్ అనే అతను ఒక దగ్గర కూర్చో ఉంటాడు. ఇతను ప్రతిసారి ఒక మాట అంటాడు, నా దేవుని దినం రోజు, అంటే నా దేవునికి మొదటి స్థానం ఇచ్చే రోజు నేను ఈ దేన్ని పట్టించుకోను. ఒకవేళ దాని నుంచి వచ్చినట్టు ఏదైనాను, అంటే ఎంత డబ్బులైనానో ఆ రోజు వస్తుందని చెప్పినా కూడా నేను వాటిని ఏం పట్టించుకోకుండా నా దేవునికే మొదటి స్థానం ఇస్తాను. నా ఆదివారం దినం, అంటే ఆదివారం ఆ రోజు ఆరాధన దినం రోజు ఏం వచ్చినా జరగనని చెప్తారు. ఆ విధంగానే ఆయన కూడా ఆ రోజు ఆ సంవత్సరం పరుగు పందాలకి ఆదివారం వచ్చింది కాబట్టి నిరాకరిస్తాడు. ఇవన్నీ అయిన తర్వాత ఒక దగ్గర కూర్చోన్నప్పుడు ఇంగ్లాండ్ నుంచి వాళ్ళ మేనేజర్ వచ్చి, నువ్వు ఈ 100 మీటర్ల పరుగు పందెంలో పాల్గొన్నందువల్ల మెడల్ రాలేదు, ఫస్ట్ మన దేశం రాలేదు, వేరే దేశం తీసుకెళ్ళింది, నువ్వేమో ఎటువంటి బాధ దిగులు లేకుండా కూర్చోన్నావు, గమ్ము తింటా ఉన్నావు, పరిగెత్తమంటే నువ్వు ఈ సంవత్సరం పరిగెత్తలేదు అని ఆయన్ని తిట్టడం మొదలు పెడతాడు. అయితే ఆ మేనేజర్ ఏమంటాడంటే, మన దేశం నుంచి 400 పరిగెత్తాల్సిన మీటర్ వ్యక్తి ఆయన రాకపోగా ఆయనకి ఏదో ఇది ఉండి అతను రాలేకపోతాడు. అయితే ఇతను వచ్చి అడుగుతాడు,
ఆ 400 మీటర్లు పరిగెత్తాల్సిన జాగా ఖాళీగా ఉంది, నువ్వు వచ్చి దాంట్లో పరిగెత్తగలుగుతావా అంటే సరే సార్ నేను పరిగెత్తాను అని చెప్తాడు. సరే అయితే నువ్వు వెళ్ళి సిద్ధపడు అని చెప్తారు. అయితే ఆ 400 మీటర్ల పరిగెత్తాల్సిన దినం రానే వస్తుంది, ఆయన సిద్ధమవుతాడు. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ ఎరిక్ లిడిల్ అనే అతను ఓన్లీ 100 మీటర్లు అంటే 100 మీటర్లు పరిగెత్తాల్సిన సామర్థ్యం కలిగినాడు. అంటే 100 మీటర్లు మాత్రమే ఈయన ట్రైన్ తీసుకున్నాడు, 400 మీటర్లకి ఈయన ట్రైన్ తీసుకోలేదు. అయితే ఆ సంవత్సరం రాలేదు కాబట్టి ఇతన్ని ఆయన ప్లేస్లో ఇతన్ని అపాయింట్ చేసి ఇతన్ని పరిగెత్తాలని వాళ్ళ ఇంగ్లాండ్ టీం అనుకుంటుంది. అయితే ఈయన కూడా సిద్ధమవుతాడు. ఒక దారి పరిగెత్తే దారిలో ఉన్నప్పుడు ఒక ముసలమ్మ, ఒక పెద్ద ఆవిడ వచ్చి ఒక చిన్న పేపర్ ముక్క అంటే చీటీ మాదిరి ఒకటి ఆయనకి చేతికి అందజేస్తుంది. దేవుడు నీకు తోడుగా ఉన్నగాక అని చెప్పి వెళ్ళిపోతుంది. అయితే ఆ ఎరిక్ లిడిల్ అనే అతను ఆ చీటీలో ఏముందో కూడా చూడడు కూడా. అది ఆ పేపర్ అనే దాన్ని మడిచి తన జేబులో పెట్టేసుకొని ఆ 400 మీటర్ పరుగు పందానికి అతను పరిగిస్తాడు. అయితే అద్భుతం ఏంటంటే 100 మీటర్లు పరిగెత్తగలిగిన సామర్థ్యం ఉన్న వ్యక్తి 400 మీటర్లు పరిగెత్తి గోల్డ్ మెడల్ కొడతాడు. చూడండి ఎంత పెద్ద గొప్ప విషయం చూడండి. అయితే ఈయన ఆ మెడల్ తీసుకునే దానికి పోయే ముందు ఆ పెద్ద ఆవిడ ఇచ్చిన ఆ చీటీని అతను చేతిలో తీసుకొని చూడడం మొదలు పెడతాడు. ఆ చీటీలో ఏముందంటే దేవుడు హన్నాకి ఇచ్చిన వాగ్దానం. అది 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం. నీవు నన్ను గౌరవిస్తే నేను నిన్ను గౌరవిస్తా, నీవు నాకు మొదటి స్థానం ఇస్తే నేను నిన్ను హెచ్చించేదను. ఆయన ఈలాగున దేవునికి మొదటి స్థానం ఇచ్చినందున ఆయన జీవితంలో 2 విషయాలు జరిగాయి. మొదటిది, ఆయన జీవితాన్ని చలనచిత్రంగా చిత్రీకరిస్తే ప్రజలు బాగా ఇష్టపడ్డ 10 సినిమాల్లో ఒకటి. రెండోది, చైనాకి ఆయన మిషనరీగా వెళ్ళిపోయి అద్భుతమైన పరిచర్య చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగనే ప్రియురాల, మనం కూడా ఎన్నో విషయాల్లో దేవుణ్ణి దూషిస్తూ ఉంటాం. నాకెందుకు అది ఆలస్యమైంది, నాకెందుకు ఇది ఆలస్యమైంది, నేను అడిగింది నువ్వు ఎందుకు ఇవ్వడం లేదు, నా నిర్ణయాలు ఎందుకు మంచివి కావటం లేదు, నేను వేసే ప్రతి అడుగు నాకెందుకు ఒక విజయాన్ని రాలేకపోతున్నాయని చాలామంది దేవుణ్ణి అడుగుతూ దూషిస్తూ కోపంలో కానీ ఆవేశంలో కానీ దేవుణ్ణి కొన్ని మాటలు అంటూ ఉంటారు. దానికంటే ముందు మనం దేవుడికి మొట్టమొదటి స్థానం ఇచ్చి తర్వాత ఆ దేవుణ్ణి ఈ ఒక్క ప్రశ్నలు అడుగుతున్నామో లేదో మనం పరిశీలించుకోవాలి. కాబట్టి అటువంటి జీవితాన్ని మనం కలిగి జీవించాలని మనం అందరం కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మహిమగల మా దేవుడా, మా రక్షక, ఈ తరములకు మేలును కనికరము చూపించే దేవుడా, అత్యున్న సింహాసనం మీద ఆసీనుడా, నిత్యం దేవుడు పరిశుద్ధులను పోగుబడు మహాదేవుడు నా తండ్రి, మహాగణుడు నా తండ్రి, నీకే వందనాలు స్తుతురాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. ఆయన బిడ్డల కుటుంబాల్లో నా తండ్రి ఎటువంటి కొరతలు లేకుండా నిండారులుగా ఆశీర్వదించి కాపాడి బలపరచమని వేడుకుంటున్నాను నా తండ్రి. ఏ బిడ్డ అయితే నా తండ్రి వ్యాపార నిమిత్తం నా తండ్రి, ఉద్యోగ నిమిత్తం నా తండ్రి, ఆయన వాళ్ళ నిర్ణయాలు వాళ్ళ జీవితాల నిమిత్తం నా తండ్రి కృంగిపోయి కృషించిపోయి ఉన్నాడు, అటువంటి ప్రతి బిడ్డని నీ యొక్క గాయపడిన చేతులతో తాకి ముట్టి స్వస్థపరిచి వాళ్ళకి నా తండ్రి నీ యొక్క వాక్యమును ఖడ్గాన్ని అందించి నిత్యం అపవాదితో పోరాడి నీకు పేరు తెచ్చబడే బిడ్డలాగా ఏర్పరచుకోమని వేడుకుంటున్నాం నా తండ్రి. ఆయన ఏ కుటుంబాలు అయితే పెద్దలకి నా తండ్రి, ఆయన ఈ అపవాది పెట్టే శోధనలకు నా తండ్రి సరైన మనశ్శాంతి లేదో, సరైన ఆరోగ్యం లేదో నా తండ్రి, సరైన కంటి నిద్ర లేక నా తండ్రి ఏ యొక్క పెద్ద ఇంటి పెద్దలైతే నా తండ్రి ఇబ్బంది పడుతున్నాడో అటువంటి ప్రతి ఇంటి పెద్దలకి నా తండ్రి మనశ్శాంతిని, నెమ్మదిని అనుగ్రహించి కంటి నిండా నిద్రను దయచేయమని వేడుకుంటున్నాం నా తండ్రి. అదేవిధంగా నా తండ్రి ఈ యవనస్తులు నా తండ్రి లోక కార్యాలకి నా తండ్రి వెనుతిరిగి నా తండ్రి నీ యొక్క దారిలో నుంచి నా తండ్రి తొట్టిల్లిపోతుంటే నా తండ్రి అటువంటి ప్రతి ఒక్క యవనస్తుడికి నీ యొక్క కృపని, నీ యొక్క తోడుని అనుగ్రహించి అపవాది పెట్టి ఎంత పెద్ద శోధనైనా ఎదుర్కొనే దానికి నీ యొక్క ధైర్యాన్ని అనుగ్రహించమని అతండి బిడ్డలందరినీ నిండాలుగా ఆశీర్వదించి కాపాడి బలపరచమని నీ యొక్క కృపలో నా తండ్రి నీ యొక్క దయలో నీ శక్తిని అనుగ్రహించమని అందరూ ప్రతి ఒక్క కుటుంబం నీకే ప్రథమ స్థానం ఇచ్చి కుటుంబంగా నిలిచేదాకా నీ యొక్క విశ్వాసాన్ని, నీ యొక్క ధైర్యాన్ని ప్రతి ఒక్క కుటుంబానికి అనుగ్రహించమని మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకొంచున్నాం మా తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మీకు ఆ క్రీస్తు పరిచయ అనుచరులకు చిన్న విన్నపం.
మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉంటే మాకు కామెంట్ సెక్షన్లో తెలియపరిచినట్లయితే మీ గురించి మా క్రీస్తు పరిచయ టీం ప్రార్థన చేసి వాటికి జవాబులు ఇస్తాం. కాబట్టి మీకు ఏదైనా అవసరతలు ఉన్న ప్రార్థన అవసరతలు ఖచ్చితంగా మీరు ఆ కమెంట్ బాక్స్లో మా కమెంట్ చేయమని అడుగుచు. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.